ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6ని పక్కనే అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళులాగా చూసుకుంటూ రైతు సోదరులందరినీ కూడా అన్నదాత సుఖీబాబు పేరు మీద కానీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడంలో కానీ తల్లికి వందనం ఇవ్వటంలో కానీ ఇట్లాగా అన్నిటి మీద కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూలో భాగంగా గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్వీర్యం చేసినటువంటి రోడ్లు ఎక్కడా కూడా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకోకుండా గుంతలు కూడా పోడ్చుకోకుండా అన్ని రోడ్లు కూడా నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసడంలో భాగంగా ఇవాళ కొవ్వూరు నియోజకవర్గానికి కూడా గతంలో ఆర్ఎన్బి నుంచి ఇప్పటికే 2 రోడ్లు శాంక్షన్ అయినాయి. పసివేదల టు నందమూరి నుంచి చారికరావు వెళ్ళేటువంటి రోడ్డు, అదేవిధంగా నిన్ననే శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే గోపాలపురం టు కాటకోటేశ్వరం రోడ్డు ఏదైతే ఉందో కొవ్వూరు నియోజకవర్గం పరిధంతా కలిసి ఉన్నటువంటి రోడ్డుని 4,35,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఆ రెండు కూడా వర్కులు జరుగుతున్నాయి. పిఆర్ వర్క్ కూడా దుమ్మేరు నుంచి కుమారదేవం వరకు కూడా రెసిడెన్స్ స్కూల్ మీద ఉన్నటువంటి రోడ్డును కూడా 2,70,00,000 రూపాయలతో అది కూడా ఇప్పటికే దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుని పనిచేస్తున్న పరిస్థితి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద అది సాసి కింద ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 2,123 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జీవో ఆర్టీ నంబర్ 970 కింద 9/12/2025 తారీఖుని ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి కూడా 6 రోడ్లు మనకు శాంక్షన్ అయినాయి. అది 9,60,00,000 రూపాయలు అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోడ్లు తాళపూడి మండలంలో అన్నదావరపేట టు సూర్యాపేట వెళ్ళేటువంటి రోడ్డుకి 1,38,00,000 రూపాయలు. కొవ్వూరు మండలంలో మద్దూరు చంద్రవరం రోడ్డు టు వాడపల్లి కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు 1,75,00,000 రూపాయలు. అదేవిధంగా కొవ్వూరు మండలంలో మద్దూరు విలేజ్ రోడ్డు ఏదైతే ఉందో మద్దూరు మెయిన్ రోడ్డు నుంచి హై స్కూల్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో అది 1,35,00,000 రూపాయలు. కొవ్వూరు మండలంలో దేచర్ల అప్రోచ్ రోడ్ గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ అక్కడికి శిలాఫలకం కూడా వేసి శాంక్షన్ అయిందని చెప్పి చేసిన రోడ్డుని ఇప్పటి వరకు అతిగతి కూడా లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేచర్లలో ఉన్నటువంటి రోడ్డుని ఇవాళ 18 నెలల కాలంలోనే ఈ రోజు శాంక్షన్ తీసుకొచ్చి 85,00,000 రూపాయలతో కూడా ఆ రోడ్డు కూడా మంజూరు అయిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5వ వచ్చేసరికి మార్కొండపాడు టు ఎస్ ముప్పారం వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది 2,65,00,000 రూపాయలతోటి అది శాంక్షన్ అవడం జరిగింది. రెండోది చాగల్లు మండలంలో ఎంపీ రోడ్డు టు చాగల్లు రైల్వే పేటర్ రోడ్డు మీదుగా 1,59,00,000 రూపాయలు ఇవాళ ఈ యొక్క జీవో ద్వారా 970 జీవో ద్వారా కూడా ఈ నియోజకవర్గానికి 9,60,00,000 రూపాయలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గానికి ఇవ్వటం జరిగిందని చెప్పని కోరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.